నెక్స్ట్ అండి, a car running 65 kilometers per hour, a car running at 65 kilometers per hour, a car is running at 65 kilometers per hour takes 1 hour to cover a distance, takes 1 hour to cover a distance, takes 1 hour to cover a distance, full stop. If the speed is reduced by 15 kilometers per hour, if the speed is reduced by 15 kilometers per hour, reduced by 15 kilometers per hour, then how much time it will cover? Then how much time it will cover the same distance? How much time will cover the same distance? రండి. ఒక కారు 65 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తూ, ఒక కారు 65 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తూ కొంత దూరాన్ని 1 గంటలో ప్రయాణించను. కొంత దూరాన్ని 1 గంటలో ప్రయాణించను. కొంత దూరాన్ని 1 గంటలో ప్రయాణించను. ఫుల్ స్టాప్. వేగాన్ని 15 కిలోమీటర్స్ పర్ అవర్ తగ్గించి, వేగాన్ని 15 కిలోమీటర్స్ పర్ అవర్ తగ్గించి ప్రయాణించిన అదే దూరమును ప్రయాణించుటకు పట్టుకాలము ఎంత? అదే దూరమును ప్రయాణించుటకు పట్టు కాలము ఎంత? చలో కంప్లీట్ చేయండి ఫటాఫట్. క్వశ్చన్ అర్థం కావాలి, తెలుగులో ఇబ్బంది ఉంటుంది, అర్థం చేసుకోవాలి. అది ఫస్ట్ వేగం ఎంత చెప్పండి? 65. సెకండ్ వేగం ఎంత? వాట్ ఈస్ ద వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ ద సెకండ్ స్పీడ్ ఈజ్ హౌ మచ్? హౌ మచ్ దెన్? రైట్. రేపు నువ్వు ఆఫీసర్ పోయినాక 1.3 వస్తే ఇక చేయవా? లెక్కలు వదిలేస్తావా? కిందోడు చెప్తావేమో చేసి పెట్టు అని. Solution is that V1 is equals to 65 kilometers per hour and the time taken is 1 hour. Here V2 is equals to 65, he reduced by 15 kilometers. Okay na? అవును, ఒక్క నిమిషం. 65లకి 15 తీసేసినాం. ఈ రెడ్యూస్డ్, వీడేమన్నాడు? వేగాన్ని 15 కిలోమీటర్లు తగ్గించాడు. చాలా పదజాలం, చాలా ఖతర్నాక్ ఉంటుంది. 15 కిలోమీటర్లు తగ్గించాడు, ఇది ఒక మీనింగ్ని ఇస్తుంది. 15 కిలోమీటర్స్ పర్ అవర్ తగ్గించాడు వేరు, 15 కిలోమీటర్స్ పర్ అవర్ నాకు తగ్గినది వేరు. బోలెడంత తేడా ఉంటుంది. ఇదేం తెలుసా? 65లో 15 తీసేస్తాం, 50 కిలోమీటర్స్ పర్ అవర్. ఇదేం తెలుసా? 15కి వచ్చి ఆగాడు. నీ జీతం 3000 రూపాయలు తగ్గినది అంటే నీ జీతంలోకి వెళ్ళి 3000 రూపాయలు తీసేయాలి అని అర్థం. నీ జీతం 3000 నక్కు తగ్గినది అంటే దాని అర్థం ఏంది? నీ జీతం 3000కి వచ్చి ఆగింది అని అర్థం. ఓకే, చాలా డేంజరస్గా ఉంటుంది ఈ పదజాలం. మీకు ఎప్పుడు తారసపడదు, మ్యాథ్స్లో ఘోరంగా ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఇది చూడండి, వీడేమన్నాడు? 15 కిలోమీటర్స్ తగ్గించి ప్రయాణం చేశాడు అన్నాడు, 50 kilometers per hour. Then he is asking about what is that second time ఎంత అన్నాడు. వేగాల నిష్పత్తి is equals to 65:50. అవునా? 5 చేత క్యాన్సిల్ చేద్దాం. 5 13లు 5 10లు. ఓకేనా? ఇప్పుడు కాలాల నిష్పత్తి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, 10:13. ఒకవేళ రాస్తే ఇక్కడ రాయండి, వేగం కాలాలు ఎలా ఉంటాయి? విలోమ నిష్పత్తిలో ఉంటాయి. అయిపోయింది. నౌ ఇక్కడ ఇది వచ్చింది. అవునా?
ఫస్ట్ భాగం 10 భాగాలు, 10 పార్ట్స్, 10 భాగాలు ఎంతకాలం తెలియజేస్తాయి? 1 గంట. 13 భాగాలు ఎంత? దట్ ఈస్ 13/10 into 1 hour is equals to 13/10 hours. ఓకేనా? దీన్ని మనం డివైడ్ చేస్తే 10 1s are 10, మిగిలింది ఎంత? 3/10. ఓకే, 1 గంట 3/10 గంటలు. అందరు చూడండి, దీన్ని కన్వర్ట్ చేయాలి, చేస్తే బాగుంటుంది. ఏదో 3/10 ఇంటూ 1 గంట 60 నిమిషాలు, 11 16 1 గంట 18 నిమిషాలు అయిపోయి 1 hour 18 minutes. ట్రై చేయండి. అదే నువ్వు 15 రాసినావా, తగ్గించి రాసావా? సెకండ్ వేగం ఏం రాసావు? అసలు రాయనే లేదు సెకండ్. 15 రాయొద్దు. అదే 15 కిలోమీటర్లు తగ్గించాడు, షుడ్ బి రిమూవ్డ్. ఇంగ్లీష్లో కూడా ఇట్లా ఉంటుంది, రెడ్యూస్డ్ బై 15 km/h. ఇంకోటి ఏం తెలుసా పదజాలం? రెడ్యూస్డ్ టు అంటాడు. రెడ్యూస్డ్ టు మీన్స్ స్టాప్డ్ at 15. ఓకే, ఎగ్జామా క్లాసా? క్లాసేనా? A car travels a certain distance. A car travels certain distance at a speed of. A car travels a certain distance at a speed of 120 km/h. At a speed of 120 km/h. At a speed of 120 km/h in 4 hours. In 4 hours. In 4 hours. Full stop. What should be the speed of the car? What should be the speed of the car if the car covers the same distance in 3 hours 20 minutes? In 3 hours 20 minutes. In 3 hours 20 minutes. మనం రాద్దాం, రాయండి. ఒక కారు 120 km/h వేగంతో గివెన్ రాయండి. ఫస్ట్ ఏమేమి ఇచ్చినాడో అది రాసుకోండి. ఒక కారు 120 km/h వేగంతో కొంత దూరాన్ని ప్రయాణించుటకు 4 గంటలు పట్టినవి. కొంత దూరాన్ని ప్రయాణించుటకు 4 గంటలు పట్టినవి. ఫుల్ స్టాప్. అదే కారు అదే దూరాన్ని 3 గంటల 20 నిమిషాలలో ప్రయాణించవలెనన్న 3 గంటల 20 నిమిషాలలో ప్రయాణించవలెనన్న కావలసిన వేగము ఎంత? ప్రయాణించవలెనన్న కావలసిన వేగము ఎంత? కావలసిన వేగము ఎంత? ఎంత వచ్చింది? 140 kilometers, 4 km/h. First speed has given as 120 km/h. He has given. What is the time taken to travel? 4 hours it has taken. And the second time he has given that 3 hours 20 minutes. You have to convert this one 20 minutes. దీన్ని మార్చుకోవాలి. 3 ఇదేమో 20 divided by 60, 21s 23s 60 చేత ఎందుకు భాగిస్తాం? గంటలకు మార్చడం కోసం. 3 3 9 1
10/3 గంటలలో ప్రయాణం చేసింది. అయిపోయింది. మనకేం కావాలి? రెండవ వేగము ఎంత కావాలి. ఓకే, సో ఫస్ట్ కాలాలు ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు కాలాల నిష్పత్తి రాసుకుంటాం. కాలాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు కాలం ఫస్ట్ కాలం ఎంత 4 hours, సెకండ్ కాలం ఎంత ఉంది 10/3. ఇది అడ్డగుణకారం చేయాలి. దిస్ ఇస్ నథింగ్ బట్ బై 1 క్రాస్ మల్టిప్లికేషన్. వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్ 3 4s are 12, ఇదేమో 10 అవుతుంది. 2 6s are 2 5s are, వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్ దిస్ ఈజ్ 6:5. డన్. ఇది వేగాల నిష్పత్తి, కాలాల నిష్పత్తి. కాలాల నిష్పత్తికి వేగాల నిష్పత్తి ఎలా ఉంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి రాయొచ్చు మనము 5:6 వేగాల నిష్పత్తి. కానీ మొదలు ప్రయాణం చేసిన వేగం 120 km/h. రెండవ వేగం ఎంత? 5 రెట్లు 10 5 4 20 ఇంటూ 24 6 4 24 2 6 రెట్లు 12 2 14 144 km/h. కానీ కింద సమాధి జాగ్రత్తగా ఇది ముగింపు ఉండాలి, చేతులు కరెక్ట్ గడాలి. ఏమని? 144 km/h వేగంతో ప్రయాణించవలే, వేగంతో ప్రయాణించవలే. ఇది ఇంపార్టెంట్. రైట్ డౌన్. నెక్స్ట్ రండి. ఒక వ్యక్తి తాను ప్రయాణించవలసిన దూరంలో 2/20 భాగపు దూరమును 2/15 రండి ఫస్ట్. 2/15 భాగపు దూరమును రైలులో 2/15 భాగపు దూరమును రైలులో, 2/20 భాగపు దూరమును 2/20 భాగపు దూరమును బస్సులో మిగిలిన 10 కిలోమీటర్ల దూరమును 10 కిలోమీటర్ల దూరమును నడక ద్వారా ప్రయాణించను. అయినా అతడు ప్రయాణించిన మొత్తం దూరము ఎంత? ఓకే, మనం రాద్దాం. A man travels 2/15 of the journey by train. 2/15 of the journey by train, 2/20 of the journey by bus. 2/20 of the journey by bus. On the remaining 10 kilometers on the remaining 10 kilometers on foot. Then find his total journey in kilometers. చలో ట్రై చేయండి, చూద్దాం. మీరే ఇన్వాల్వ్ కండి, మీరే అనుకోండి, ట్రై చేయండి. ఏదో తేడా ఉంది కదా. నీకేం కావాలి? నీకు కావాల్సింది కూడా డిస్టెన్సే. మరి డిస్టెన్స్ ఉన్నాయి కానీ ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాలంటున్నాడు. ఇచ్చిన డిస్టెన్స్ని కూడి ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాలి అంటున్నాడు. హౌ మచ్? 4? కరెక్టే, చెప్పండి. 614 kilometers. మైట్ బి. ఇది చూడండి, ఫస్ట్ పార్ట్ ఏంటి? 2/15.
సెకండ్ పార్ట్ ఎంత 2/20. ఫస్ట్ యూ యాడ్ దీస్ టూ. ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్. రైలులో అలాగే బస్సులో ప్రయాణించినటువంటి దూరం 2/15 ప్లస్ 2/20. ఓకే, కాసాగు 15 20ల కాసాగు ఎంత? ఆల్రెడీ మనకు తెలుసు, బాగా చేసాం. 60. 15 20ల కాసాగు ఎంత? 60. సో వి రైట్ హియర్ ఇస్ ద కాసాగు 60. 15 4 60, 4 × 2 8 ప్లస్ 23 60, 3 × 2 6 ఇజ్ ఈక్వల్స్ టు 14/60 లేదా 2 7 2 30 7/30. కరెక్టా కాదా చెక్ చేసుకోండి. 2/15 రైలులో, 2/20 బస్సులో. కాబట్టి ఈ రెండు భాగాలను కలిపేసిన 7/30. అంటే మొత్తం 30 భాగాలకు గాను 7 భాగాలు ప్రయాణం చేశాడు అని అర్థం. మొత్తం ఎన్ని భాగాలు? మొత్తం 30 భాగాలు. అందులో ప్రయాణం చేసింది 7 భాగాలు. ఓకేనా? తీసేస్తే మిగిలింది వస్తుంది. దట్ ఐ విల్ రైట్. మిగిలిన భాగం ఇట్లా రాస్తాను. ఇదేమో టోటల్ ప్రయాణించింది, తర్వాత ఇది మిగిలింది. టోటల్ ఎంత? 30 భాగాలు. ప్రయాణించింది ఎంత? 7 భాగాలు. మిగిలింది ఎంత? 15. 15 4 60, 4 2 8, 23 60, 3 2 6 14. రైట్. మిగిలింది ఎంత? 23 భాగాలు. కానీ ఈ మిగిలింది వీడు నడక ద్వారా ప్రయాణం చేశాడు. ఇది 10 కిలోమీటర్స్. అలాంటప్పుడు ఇది ఎంత అంటాడు అంటే 23 parts is 10 kilometers అయితే 30 parts is equals to how much? 30 divided by 23 into 10 is equals to 300 divided by 23. ఇది జాగ్రత్తగా క్యాన్సిల్ చేసుకోవాలి. ఎంత వస్తే అంత రాయాలి. ఇప్పుడు చూడండి, 300 కదా, 300ని 28 చేత డివైడ్ చేద్దాం. 28 ఒకట్లు ఎంత? 28. అలాగే మిగిలింది 20. సో యూ రైట్ ఇట్ యాజ్ ద పాయింట్. యూ విల్ గెట్ యాజ్ 0 లేదా 28 10s are 280. ఓకేనా? ఇప్పుడు పాయింట్ రాయండి. 0 28 అంటే 3 3 7 21 7 7 8 56 5 7 2 14 5 19. ఎంత వచ్చింది సుమారుగా? 10.7 కిలోమీటర్స్. ఏంది సుమారుగా? ఓకేనా? రైట్. ఇంకొకటి చూడండి, మనం ఇలా కూడా చేయొచ్చు. ఇదొక పార్ట్ అమ్మా. 28 రాసిన. ఓకే. సో 300 divided by 23. 1s are 23, 70, 4 4 3 12, 4 2 8, 3 69. సో ఎంత వచ్చింది? దాదాపుగా 13 కిలోమీటర్స్ సుమారుగా. 13 కిలోమీటర్స్ సుమారుగా. ఓకే. ఎక్కడన్నా ఎర్రర్ ఉందా చెక్ చేసుకోండి. క్వశ్చన్ ఎర్రర్ ఉందా? 7/15, 2/10, రిమైనింగ్ 10 కిలోమీటర్స్. కరెక్టే. సో ఏదిందన్న? ఇదా 2/15 అది, ఇది 2/20. ఓకే, చలో టేక్ ఇట్. 3 point something వస్తుంది సుమారుగా 13 కిలోమీటర్స్. ఇదే రాసుకో. ఇది చూడండి, ప్రయాణించవలసినటువంటి మొత్తం దూరం ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకోవాలి? ఎక్స్. రైలులో ప్రయాణం చేసిన దూరం, రైలులో ప్రయాణించిన దూరం, ఇది మీకు అర్థమవుద్ది. ఇదెంత? ఎక్స్లో ఎంత? 2/15 కాబట్టి 2x/15 కిలోమీటర్స్. కరెక్టా? బస్సులో ప్రయాణించిన దూరం, బస్సులో ప్రయాణించినటువంటి దూరం ఏంటి? ఎక్స్లో 2/20. 2 ఒకట్లు 2 10 అంటే ఎంత? x/10 కిలోమీటర్స్. తర్వాత నడక ద్వారా ప్రయాణించిన దూరం, నడక దూరం ఎంత? 10 కిలోమీటర్స్. అవునా? దేర్ఫోర్ ఇప్పుడు చూడండి, రైల్లో ప్రయాణం చేసింది ఎంత? 2x/15. అవునా? బస్సులో ప్రయాణం చేసింది x/10, నడక ద్వారా 10. ఈ మొత్తం ఎంత అవుతుంది? ఈ మొత్తం ఏమవుతుంది? ఈ మొత్తం ఏమనుకున్నాం? ఈ దూరం మొత్తం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం.
అవునా? ఇప్పుడు ఇది కాసాకు కట్టాలి. ఇక్కడ మనకు ఇబ్బంది వస్తుంది. కాసాకు కట్టడమే ఇబ్బంది వస్తుంది. ఇది 30, 15 రెంట్ల 30, 2 రెంట్లు 4x, 10 ముళ్ళు 30, 3x. ఓకేనా? ఇది బై 1, ఒక 30 ఇంటూ 10 ఈజ్ 300 ఈజ్ ఈక్వల్స్ టు x. ఓకేనా? 4x 3x ఎంత? 7x ప్లస్ 300 డివైడెడ్ బై 30 ఈజ్ ఈక్వల్స్ టు x. అడ్డ గుణాకారం 7x ప్లస్ 300 ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ x 30x. వీనాడు తీసుకెళ్ళాలి. 300 ఈజ్ ఈక్వల్స్ టు 30x మైనస్ 7x. 300 ఈజ్ ఈక్వల్స్ టు 23x. 300 బై 23 ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్స్ టు 13.04 కిలోమీటర్స్. ఓకేనా? ఇది పెద్దగా గాలే, పెద్దగా, కానీ మీకు తోచేది ఇదే. అంటే ఫస్ట్ మన బుర్రలో వచ్చే ఫ్రేమ్ ఇదే ఉంటుంది. మీరేం చేసినారు? నేను తిప్పుతున్నది ఇది రాసుకున్నారా? రాసుకో. మీరు అది కంప్లీట్ చేసుకోండి. మొత్తం సరిపోతుందా? ఏర్పడుతుంది. ఇది రాసుకోండి. ఇది కూడా మీరు ఎక్కడ దాకా చేసినారు? ఎందుకు ఎక్స్ ఎందుకు అవసరమే లేదు ఎక్స్. ఇంకో విషయం, 15-20కి కాసాకు కడితే 60 ఆర్ 30, 60 పార్ట్స్ అనుకోవాలి, చేయాలి. అట్లా కూడా వస్తుంది. ఎందుకు అవుతుంది? 60లో 2/15, 15 4 60, 8 పార్ట్స్. అవునా? 20/2, 60లో 2/20 ఎంత అవుతుంది? 3 2 6, 8 6 14 పార్ట్స్. 60లో పోతే 46 పార్ట్స్. 46 పార్ట్స్ 10 అయితే 60 ఎంత? అచ్చా, క్యాన్సలేషన్ కాకపోతే డౌట్ వస్తుంది. మనిషికి క్యాన్సలేషన్ కాలేదనుకో మనకు అనిపిస్తుంది ఎక్కడో పోయింది ఇది. అయిపోయిందా మిగతా ప్రిపరేషన్ అంతా? సాగుతా ఉందిగా. అది తెగదు. ఇంకో 3 నెలలు ఎక్స్టెన్షన్ అయితే బాగుండే అనిపిస్తుంది. అప్పుడు కూడా అయిపోదు. లేదు, ఇప్పుడు 13 పోతుంది. అది క్యాన్సిల్ చేయండి. 23 ఒకట్లు 23, మిగిలిపోయింది ఎంత? 70. 23 3 రెంట్లు కాదు, రెంట్ల 46 అవుతుంది. ఇదంతా ఇట్లే ఉంటుంది, డ్రామా ఉంటుంది తెలుసా. ఎగ్జామినేషన్ హాల్లో 2 రెంట్ల 4 రాని రాదు, 2 రెంట్ల 6, 2 రెంట్ల 6 అని వస్తుంది. ఘోరం ఉంటుంది అది. ఇంకేంది? ఏం కావాలి? రెండవదా? అది రాస్తావా? ఇదెందుకు భయ్ మళ్ళా? అవును, ఇది మీకు చిన్నప్పుడు మ్యాథ్స్ ఎడ చేసినారు? మీరు చేసినారా ఇవన్నీ? చేస్తే పాతకాలంలో చేసినారు, కొత్త కాలంలో చేయరు. పురాణాలు చేయరు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు తులసి గణితం అని మా మదర్ది ఒకటి ఉండే బుక్, అది చేసేవాళ్ళం 8th. అన్నీ ఇవే ఉంటాయి, సమీకరణాలు ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ ఉంటే మజా వేరుంటుంది. అది 8th క్లాస్లో ఐ యూజ్ టు బి సిట్ అప్ టు 11-12 అవుతుండే ఒక్కొక్కసారి. మా ఇంట్లో తిడుతుండేరు నన్ను, బట్ ఐ యూజ్ టు బి డూ. ఊర్లో ఎట్లుంటుంది, గ్రామాలల్లో 7:30 8కి నిద్రపోతారు. ఇప్పుడు మనమైన ఊరికి టీవీ బంద్ చేస్తే చాలు నిద్రపోతాం. 8 o'clockకి పోమా, నిద్రపోతాం. ఇప్పుడు ఈ మాధ్యమాలు ఇవన్నీ వచ్చిన తర్వాత దయ్యాలు లేక కూర్చొని ఆరోగ్యాలని పాడు చేసుకొని ఉంటాం. నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఇటు మీరు ఎప్పుడైనా విన్నారా? తులసి గణితం, అజంతా గణితం, ఈ 2 గణితాలు
లీలావతి గ్రంథం చాలా ఫేమస్. శకుంతల మేడం రాసింది ఒక బుక్ ఉంది, అది కూడా చాలా ఫేమస్. భాస్కరాచార్యుడు రాశాడు లీలావతి గ్రంథం, చాలా పర్ఫెక్ట్ అండి. అది ఎంత పర్ఫెక్ట్ అంటే భాస్కరాచార్యుడిది, ఆయన ఖగోళ శాస్త్రవేత్త కూడా, ఖగోళ శాస్త్రవేత్త, ఆస్ట్రానమీ యాజ్ వెల్ యాజ్ జ్యోతిశాస్త్రం ఆయనది. వాళ్ళ కూతురుకు పెళ్ళి ఎప్పుడవుతుందా అని వీళ్ళు లెక్క కడితే వాళ్ళ కూతురు చచ్చిపోయే డేట్ వస్తుంది. ఓకేనా, ఇదేంది ఇట్లొచ్చింది అని స్టన్ అయిపోతాడు వీళ్ళు. అయితే వీడు ఒక పాత్రలో నూనె పోసి పెడతాడు, జనాలు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారంటే ఆ పాత్రను కదిలిస్తారు, కదిలియడం వల్ల ఎర్రర్ వస్తుంది. అర్థమవుతుందా? సో మనోళ్ళు చాలా గట్టోళ్ళు, ఎవడు ఎప్పుడు చేస్తాడు ఏంది ఏం సంగతి అన్నీ చెప్పేటోళ్ళే వాళ్ళు. ఖగోళ శాస్త్రంలో జ్యోతిశాస్త్రంలో మనోళ్ళ దిట్ట, మనోళ్ళు ఫేమస్. నెక్స్ట్ అండి, ఒక వ్యక్తి ఏం కావాలి తీసుకుపో, అది మెమోరీ కాడ ఇలా ఏం లేవు భయ్, అది కూడా తీసుకుపో నువ్వు కావాలంటే. అది రండి, ఒక వ్యక్తి కొంత దూరంలో ఉన్న గమ్యస్థానాన్ని నడక బై వాక్ నడక ద్వారా ప్రయాణించి తిరుగు ప్రయాణంలో సైకిలుపై ఇంటికి చేరడం వల్ల 5 గంటల 40 నిమిషాలు పట్టినది. 5 గంటల 40 నిమిషాలు పట్టినది. 5 గంటల 40 నిమిషాలు పట్టినది. ఫుల్ స్టాప్. ఒకవేళ అతడు సైకిలుపై వెళ్ళి తిరిగి రావడం జరిగిన అతనికి 3 గంటలు తక్కువ పట్టేది. 3 గంటలు తక్కువ పట్టేది. అయినా ఒకవేళ అతడు నడక ద్వారా గమ్యస్థానాన్ని చేరి తిరిగి నడక ద్వారా ఇంటిని చేరిన అతనికి పట్టు మొత్తం కాలము ఎంత? వీడేంది వాక్తో వెళ్ళిండు, ఇంగ్లీష్లో రాసుకోండి. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. మీరు అప్పటి వరకు కొద్ది ప్లాన్ చేసుకోండి. ఏ మ్యాన్ టేక్స్ 5 hours 40 minutes. In walking to certain place and riding back certain place and riding back. Full stop. A man takes 5 hours 40 minutes in walking to certain place and riding back. Full stop. He would have taken 3 hours less. By riding both ways. 3 hours less by riding both ways. Full stop. What would be the time he would take to walk both ways?
walk both ways. Walk both ways. ఇదిగోండి, వీడు పోయిండు, వచ్చేటప్పుడు సైకిల్పై వచ్చాడు. వస్తే ఎంత అయ్యింది వీడికి? 5 గంటల 40 నిమిషాలు పట్టింది. సైకిల్ పోయాడు, సైకిల్ పైన వచ్చాడు, వస్తే 2 గంటల 40 నిమిషాలు పట్టింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ఈజీ కానీ ఇట్లా చేస్తాం. సొల్యూషన్: వీడు నడక ద్వారా వెళ్ళాడు, సైకిల్పై వచ్చాడు, 5 గంటల 40 నిమిషాలు పట్టింది. 5 hours 40 minutes పట్టింది. నైస్. ఓకే. అలాగే సైకిల్పై వెళ్ళాడు, సైకిల్పై వచ్చాడు, అంటే 2 cycles, రెండు వైపులా సైకిలే, ఈక్వల్స్ టు 2 hours 40 minutes పట్టింది. అవును, ఇరువైపులా సైకిల్పై ప్రయాణం చేశాడు, 2 గంటల 40 నిమిషాలు పట్టింది. అవునా? నేను సిఏ కావాలి నాకు. అప్పుడు ఏమవుతుంది? 2 hours 40 divided by 2 ఎంత అవుతుంది? 1 గంట 20 నిమిషాలు. అంటే కేవలం సైకిల్పై గమ్యస్థానాన్ని పోవడానికి ఎంత సమయం పట్టింది? 1 గంట 20 నిమిషాలు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాక్ వస్తుంది. ఇదో కానీ ఏం తెలుసు నీకు? నడక ప్లస్ సైకిల్ వల్ల 5 గంటల 40 నిమిషాలు పట్టింది. నీకేం కావాలి? కేవలం వాకే కావాలి. 5 గంటల 40 నిమిషాలలో నుంచి ఎవరిని తీశారు మనం? సైకిల్ ఎంత? 1 గంట 20 నిమిషాలు తీసేయాలి. తీసేస్తే కేవలం పోవడానికి 0-20 minutes, ఇదేమో 4 గంటల 20 నిమిషాలు పట్టింది. ఎట్లా పోవడానికి? ఇదేమో వినిల్లు, ఇదేమో పాఠశాలను, తిరునాళ్ళ జాతరను. ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి వీడికి ఎంత సమయం పట్టింది? నడుచుకుంటూ పోతే 4 hours 20 minutes పట్టింది. మరి వచ్చేటప్పుడు కూడా నడక మీద వస్తే ఎంత పడుతుంది? అదే 4 hours 20 minutes పడుతుంది. వెళ్ళేటప్పుడు సేమ్ టైం వాక్ కదా, వాక్ సేమ్ ఉంటుంది. కాబట్టి వెళ్ళి రావడానికి పట్టిన సమయం 2 into 4 hours 20 minutes అనగా 8 గంటల ఎన్ని నిమిషాలు? 20 నిమిషాల 40 నిమిషాల. 2 4లు 2 20లు 40 నిమిషాలు. అంటే వెళ్ళి రావడానికి పట్టుకాలం ఎంత? 8 గంటల 40 నిమిషాలు. దీనికి షార్ట్ కట్ ఎట్లుంటుంది చూడండి. ఏదో షార్ట్ కట్ ఎట్లుంటుంది? వాక్ పోయినో, సైకిల్ మీద వచ్చినో 5 hours 40 minutes. అవునా? ఒకవేళ 2 వైపుల సైకిల్ మీద పోతే ఎంత పట్టింది? 3 గంటలు లెస్, అంటే 2 hours 40 minutes. ఈ రెండింటికి మధ్య తేడా ఎంత? 3 గంటల తేడా. అర్థమైందా? 3 గంటల తేడా. అవునా? రైట్. ఇప్పుడు చూడండి, 3 గంటల తేడా ఈ రెండింటికి. అవునా? సో నీకేం కావాలి? సింపుల్గా ఈ 540కి గాను చూడండి, వాక్ ద్వారా వెళ్ళి సైకిల్ మీద వచ్చిన దానికి, 2 వైపుల సైకిల్ మీద వచ్చిన దానికి తేడా ఎన్ని అవర్స్ వచ్చింది? 2 hours. ఈ సైకిల్ ఉన్నందుకే కదా నీకు 3 hours వచ్చింది. అవునా కదా? ఒకవేళ సైకిల్ లేకపోతే ఏమవుతుంది? సైకిల్ లేకపోతే ఈ 3 hours ఎక్కువ పడుతుంది. 540 ప్లస్ ఈ 3 hours ఎక్స్ట్రా పడుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 840. అది అర్థం కాదు మీకు. ఓకేనా? కాబట్టి యూ టేక్ ద లాజిక్. అది రాసుకో. 2 ఎందుకు రాసినాం అక్కడ? W ప్లస్ W. 2 ఎందుకు రాసినాం? 2 ఉన్నాయి. 2 into. ఒకవేళ 2 రాయకపోతే ఏం చేయాలి? వెళ్ళడానికి 4 hours 20 minutes, రావడానికి 4 hours 20 minutes. 4 hours 20 ప్లస్ 4 hours 20. అందుకోసం 2 రాసినాం. ఓకేనా? 8 hours 40. నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఒక బస్సు 50 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 15 నిమిషాలలో 50 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 15 నిమిషాలలో అదే దూరాన్ని కారులో 5
అదే దూరాన్ని కారులో 45 నిమిషాలలో ప్రయాణించను. 45 నిమిషాలలో ప్రయాణించను. అయినా బస్సు మరియు కార్ల వేగాల నిష్పత్తి ఎంత? బస్సు మరియు కార్ల వేగాల నిష్పత్తి ఎంత? ఓకే, రండి. A bus covers a 50 kilometers distance in 1 hour 15 minutes. A bus covers a 50 kilometers distance in 1 hour 15 minutes. In 1 hour 15 minutes, comma, whereas the same distance is covered by a car in 45 minutes. Whereas the same distance is covered by a car in 45 minutes. Full stop. What is the ratio of the speed? What is the ratio of the speed of the bus? What is the ratio of the speed of the bus to the speed of the car? To the speed of the car. స్పీడ్ ఆఫ్ ద బస్ కనుక్కోండి. నెక్స్ట్ సిమిలర్లీ స్పీడ్ ఆఫ్ ద కార్ కూడా కనుక్కోండి. ఉండొచ్చు. సొల్యూషన్. ఫస్ట్ ఏంటి? బస్సు వేగం. బస్సు వేగం ఈజ్ ఈక్వల్స్ టు దూరం బై కాలం. దూరం 50 మీటర్స్, కాలం 1 గంట 15 నిమిషాలు. 1 గంట 15/60. 50/1. 15 ఒకట్లు 15 నాలుగులు. 4 ఎక్క 4 + 5. ఓకేనా? డైరెక్ట్లీ వీ కెన్ రైట్ యాజ్ 4 ఎక్క 4 + 5/4 అనగా 50 ఇంటూ రివర్స్ 4/5 10 అవుతుంది. 40 km/h వేగం. ఓకేనా? ఇది అయ్యింది. వీడు ఏమడిగిండు? రేషియో ఆఫ్ ద ఓకే. అలాగే ఇదే దూరాన్ని వీడు ఏం చేసినాడు తెలుసా? 45 నిమిషాలలో కారులో ప్రయాణం చేశాడు. కాబట్టి కారు వేగం ఈజ్ ఈక్వల్స్ టు దూరం బై కాలం. దూరం ఎంత ఉంది? 50 కిలోమీటర్స్. కాలం 45 / 60 అవర్స్లో కన్వర్ట్ చేసా. 60/45. 15 ముళ్ళు 45, 15 నాలుగులు 60. 15 ముళ్ళు 40, 15 నాలుగు 60. దిస్ ఈజ్ 200/3 km/h. ఇప్పుడు స్పీడ్ రేషియోన వేగాల నిష్పత్తి. వేగాల నిష్పత్తి ఎంత? 40:200/3. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 120:200. ఓకే, 0 0 క్యాన్సల్. 4 చేత 4 3 4 5 3:5. పర్ఫెక్ట్. 3:5. ఇంత సోద అక్కర్లేదు, డైరెక్ట్ చేయొచ్చు. ఇటు చూడండి, కాలం ఇచ్చినాడు. కాలం ఇచ్చాడు. 1 గంట 15. 60 + 15. 60 + 15 ఎంత? 75 నిమిషాలు. ఇదెంత? 45 నిమిషాలు. ఇది కాలం. నీకేం కావాలి? వేగం. కాలానికి వేగం ఎలా ఉంటుంది? రివర్స్. 45:75. 15 ముళ్ళు 15 5. అయిపోయింది ఆన్సర్. ఒకటే స్టెప్. రైట్ డౌన్. నెక్స్ట్. ఒక వ్యక్తి 200 కిలోమీటర్ల దూరాన్ని 200 కిలోమీటర్ల దూరాన్ని
50 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో 50 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించడం వల్ల 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకొనెను. 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకొనెను. ఒకవేళ అతడు 80 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించిన 80 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించిన నిర్ణీత కాలం కన్నా ఎంత ముందుగా చేరుకొనును? నిర్ణీత కాలం కన్నా ఎంత ముందుగా చేరుకొనును? నిర్ణీత కాలం కన్నా ఎంత ముందుగా చేరుకొనును? You write down. A man walks 200 kilometers yet. A man walks 200 kilometers yet 50 kilometers per hour. 50 kilometers per hour. Then he will be late by 40 minutes. Then he will be late by 40 minutes. Full stop. If he walks at 80 kilometers per hour, if he walks at 80 kilometers per hour, how early he will reach? How early he will reach? Entachchen 20 minutes. 20 minutes fast tellinda. ఏమైనా వచ్చిందా? ఏమైంది? కామన్ సెన్స్ లెక్కలే అన్నీ. ఇదో వీడు ఏం చేసిండు తెలుసా, 200 కిలోమీటర్ దూరాన్ని 50 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేశాడు. కాబట్టి పట్టినటువంటి కాలం ఈజ్ ఈక్వల్స్ టు దూరం బై వేగం. ఎస్, దూరం ఎంత? 200. వేగం ఎంత? 50. 0 0 5 4 20. ఎన్ని గంటలు పట్టింది? 4 గంటలు పట్టింది. కానీ 4 గంటలు పట్టింది కానీ ఎన్ని నిమిషాలు వీడు ఆలస్యమైండు? 40 నిమిషాలు. సరి అయిన సమయం చెప్పండి చూద్దాం. నేను 2 గంటలకు రావాలి బై, 20 నిమిషాలు లేట్ అయింది. అయినా నేను ఎంతో ఒక టైంకి రావాలి. నేను 20 నిమిషాలు లేట్ అయ్యింది కానీ ఇప్పుడు 2 అవుతుంది. ఎంత? నేను ఎన్ని గంటలకు రావాలి? నా క్లాస్ ఎగ్జాక్ట్లీ 12 గంటలకు అనుకోండి. లేదా నా క్లాస్ ఎప్పుడుందో నాకు తెలియదు, మీకు తెలియదు. మీకు తెలుసు కానీ ఇప్పుడు నేను క్లాస్కి వచ్చిన 12 గంటలకు వచ్చిన, ఆల్రెడీగా నేను హాఫ్ అన్ అవర్ లేట్ అయినా. అంటే నా క్లాస్ ఎన్ని గంటలకు ఉండే? 11:30కి ఉండే. ఇది కామన్ సెన్స్, అంతే. జనరలైజ్ చేసుకోవాలి. వీడు చూడండి 4 గంటలల్లా చేరుకున్నాడు కానీ దీంట్లో 40 నిమిషాలు ఆలస్యమై ఉంది. అంటే సరి అయిన సమయం ఎంత? 4 గంటలకెళ్ళి ఎన్ని తీశాలి మనం? 40 నిమిషాలను తీశాలి. -40 minutes అంటే ఎంత అవుతుంది? 3 గంటల 20 నిమిషాలు. ఇది నిర్ణీత కాలం. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏంది? కానీ ఇతడు ఈసారి ఏ వేగంతో వెండు? 80 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించను. అయితే ఇందుకు పట్టిన కాలం ఎంత?
దూరం బై వేగం. దూరం అదే 200, వేగం 80. 0 4 2 4 5 20, 2.5 గంటలు పట్టింది. ఇప్పుడు చెప్పండి, 2.5 గంటలు అంటే 2 గంటల 30 నిమిషాలు పట్టింది. ఇప్పుడు చూడండి, దీనికంటే ఎన్ని నిమిషాల ముందు చేరుకున్నాడు? దేర్ఫోర్ గమ్యస్థానాన్ని చెప్పండి చూద్దాం. 3 hours 20 minutes చేరుకోవాల్సిన వ్యక్తి 2 గంటల 30 నిమిషాలు. 30 నిమిషాలు కలిపితే 3 గంటలు ప్లస్ 20 ఎంతైంది? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటాం. 3 గంటల 20 నిమిషాలకెళ్ళి 2 గంటల 30 నిమిషాలని తీసేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 60 కలుపుకుంటాం. ఓకే, 0 అవుతుంది. 6 2 8 8 3 పోతే 5, ఇదేమో 2, కాబట్టి 50 నిమిషాలు. గమ్యస్థానాన్ని 50 నిమిషాలు ముందుగా చేరుకొనెను. ఇట్లాంటివి ఉంటాయి, ట్రిక్కీ లెక్కలు ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ రా. ఒక వ్యక్తి 5 km/h వేగంతో ప్రయాణించిన గమ్యస్థానాన్ని 7 నిమిషాలు ఆలస్యంగా చేరుకొనును. ఫుల్ స్టాప్. ఒకవేళ అతడు 6 km/h వేగంతో ప్రయాణించిన గమ్యస్థానాన్ని 5 నిమిషాలు ముందుగానే చేరుకొనును. అయినా గమ్యస్థానము ఎంత దూరంలో ఉంది? యు రైట్ ఇట్. A man walks at the rate of 5 km/h. He misses a train by 7 minutes. Full stop. However, if he walks at the rate of 6 km/h, he reaches the station 5 minutes before the arrival of the train. Same rata. Okay, that one, this one. Find the distance covered by him to reach the station. వీడు 5 km/h వేగంతో ప్రయాణం చేస్తే గమ్యస్థానాన్ని 7 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. ఒకవేళ 6 km/h వేగంతో ప్రయాణం చేస్తే గమ్యస్థానాన్ని 5 నిమిషాలు ముందుగానే చేరుకుంటాడు. గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది? ఇదో 2 రకాలుగా చేయొచ్చు, నేను 2 చెప్తాను. గమ్యస్థానం
గమ్యస్థానం దూరం x కిలోమీటర్లు అనుకుందాం. అనుకొనినా ఓకేనా. 5 km/h వేగంతో ప్రయాణించిన పట్టుకాలం ఈజ్ ఈక్వల్స్ టు t ఈజ్ ఈక్వల్స్ టు దూరం బై వేగం. దూరం ఎంత ఉంది? x వేగం ఎంత? 5. ఎన్ని గంటలు. కానీ వీడేమన్నాడు? ఈ వేగంతో ప్రయాణం చేస్తే 7 నిమిషాలు ఆలస్యమయ్యింది అన్నాడు. ఏమన్నాడు? 7 నిమిషాలు ఆలస్యమైంది. కాబట్టి ఓకే, ఇప్పుడు పట్టిన కాలం ఈజ్ ఈక్వల్స్ టు, వినండి శ్రద్ధగా, పట్టినటువంటి కాలం ఏమన్నాడు వీడు? 5/x గంటలు ప్లస్ ఎన్ని నిమిషాలు ఎక్స్ట్రా పట్టింది దీనికి? 7 నిమిషాలు. 7 అంటే 7/60. ఇది కాలం. ఓకేనా? రైట్. ఇది అయిపోయినాక ఇదొక కాలం వచ్చేసింది. వాస్తవానికి 5 km/h వేగంతో ప్రయాణిస్తే పట్టేటటువంటి కాలం ఇంత కావాలి, కానీ అదనంగా పట్టింది కాబట్టి ఎంత కాలం పట్టింది? 7/60 అదనం, కాబట్టి 7/60 రాశాం. అలాగే 6 km/h వేగంతో ప్రయాణించిన ఓకే, అప్పుడు ఏమవుతుంది చూడండి. వేగంతో ప్రయాణించినట్లయితే అప్పుడు పట్టే కాలం ఎంత అవుతుంది? దూరం బై వేగం x బై ఎంత అవుతుంది? 6 hours వస్తుంది. కానీ 5 నిమిషాలు ముందుగానే చేరుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ సమయం ఏమవుతుంది? సమయం ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? x/6. ముందుగానే చేరుకున్నాడు కాబట్టి ఏం చేయాలి? ఏం రాయాలి? -5 నిమిషాలు 60. అవునా? ఇప్పుడు చూడండి, ఇది అదనం పట్టింది. ఎన్ని నిమిషాలు అదనం పట్టింది? 7 నిమిషాలు అదనం పట్టింది. 5 km/h వేగంతో ప్రయాణం చేస్తే వీడికి పట్టినటువంటి కాలం 7 నిమిషాలు అదనం పట్టింది. ఇప్పుడు చూడండి, చిన్న మార్పు చేస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. నేను పట్టిన కాలం కాకుండా వీడికి అదనంగా ఎంత పట్టింది అన్నాడు? 7 నిమిషాలు అదనంగా పట్టింది అన్నాడు. నిర్ణీత కాలం చెప్పండి చూద్దాం. నిర్ణీత కాలము వాస్తవానికి x/5 గంటలు పట్టింది, కానీ ఇందులో 7 నిమిషాలు వీడేముంది? ఆలస్యంగా ఉంది. అంటే ఆలస్యంగా ఉన్న సమయాన్ని ఏం చేయాలి? మనము తీసేయాలి. ఇంతకుముందు చేసినట్టే, నేను 12 గంటలకు చేరుకున్నా, కానీ 7 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన. ఇప్పుడు చెప్పండి, 12 గంటలకు చేరుకున్నా, 7 నిమిషాలు ఆలస్యమైందంటే నిర్ణీత కాలం ఎంత? 11 గంటల 53 నిమిషాలు. ఎట్లొచ్చింది? తీసేసినాం. ఆలస్యం అయితే ఏం చేయాలి? నిర్ణీత కాలం కావాలంటే తీసేసినాం. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే నిర్ణీత కాలం దూరం బై వేగం ఈజ్ ఈక్వల్స్ టు x/6 గంటలు. నిర్ణీత కాలం ఏంది? ఇప్పుడు ఫాస్ట్గా వచ్చాడు కాబట్టి ఆ 5 నిమిషాలను కలపాలి బై 60. ఓకేనా? కానీ ఇది నిర్ణీత కాలమే, ఇది కూడా డిసైడెడ్ ఆర్ ద కాన్స్టెంట్ టైం ఆర్ ద పర్టికులర్ టైం అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. x/5 - 7/60 ఈజ్ ఈక్వల్స్ టు x/6 ప్లస్ 5/60. ఈ 7 అటు పంపండి, 6ని ఇక్కడ తీసుకురండి. x/5 - x/6 ఈజ్ ఈక్వల్స్ టు 7/60 ప్లస్ 5/60. ఇక్కడ కాసాగా 6 5 30, 6 ఎక్కమ 6, 5 ఎక్కమ 5, ఎంత లెందిగా చూడండి. ఇదేమో 60, 7 + 5 = 12. ఓకేనా? ఇప్పుడు 6x 5x పోతే x/30 ఈజ్ ఈక్వల్స్ టు 12/60. 31 32 2 1 2 6 x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 6 kilometers. దేర్ఫోర్ ఏమంటాం? గమ్యస్థానం లేదా రైల్వే స్టేషన్ గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది? 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక్క నిమిషం ఇటు చూడండి. ఏంటంటే వీడు పోయి వస్తున్నాడు దూరం. ఓకే, దూరాలు ప్రయాణించినటువంటి దూరాలు ఎలా ఉన్నాయి? సమానం. ఒకసారి రైల్వే స్టేషన్కి పోయాడు, ఇంకొకసారి అదే స్థానానికి వెళ్ళాడు. దూరం ఈజ్ ఈక్వల్స్ టు వేగాల లబ్ధం బై
వేగాల లబ్ధం బై వేగాల మధ్య తేడా. ఈ సూత్రం రాపియలేక మీకు ఇంటూ T1 మైనస్ T2 కాలాల మధ్య తేడా రాపిచ్చిన అవునా. వేగాల లబ్ధం ఫస్ట్ పోయింది 5తో పోయాడు, సెకండ్ పోయింది 6తో పోయాడు, 5కి 6కి మధ్య గల భేదం ఇంటూ కాలం. ఒకటేమో 7 నిమిషాలు లేట్ అయ్యింది కాబట్టి కలుపుతాం. ఒకటేమో 7 నిమిషాలు ముందు అయ్యింది. ఓకే, లేట్ అయ్యింది కాబట్టి 7 నిమిషాలు కలుపుతాం. ముందొచ్చాడు, ఎన్ని నిమిషాలు ముందు వచ్చాడు? 5. ఈ రెండిటికి మధ్య తేడా ఎంత అంటాడు. ఇదిగోండి, ఇది నిర్ణీత కాలం ఎగ్జాక్ట్లీ 9 o'clock రావాలి. నాకు 7 నిమిషాలు లేట్ అయింది అంటే 9:07 వచ్చిన. ఓకే, నెక్స్ట్ టైం ఏమో 5 నిమిషాలు ముందే వచ్చిన అంటే 8:55కే వచ్చిన. ఇప్పుడు చెప్పండి, 8:55కి 9:07కి మధ్య తేడా ఎంత టైం చెప్పరా? 8:55 నుంచి 9:07కి తేడా ఎంత? 5 + 7. సో 5 + 7, 5 + 7 ఎంత? 12. చూడండి, ఒకటి ఆలస్యం, ఒకటి ఎర్లీ, ఒకటి ఆలస్యం అయితే నీకు ఈ రెండింటి మధ్య తేడా కావాలి అంటే ఈ రెండింటిని కలపాలి. ఇది షార్ట్ కట్. ఒకవేళ 2 ఆలస్యాలు, 2 తొందరగా వచ్చామనుకోండి, అప్పుడు నీకు తేడా కావాలంటే ఏం చేయాలి? తీసివేయాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవచ్చు, లేదా అలా చేయాలి. సో 7 + 5 minutes 60 అయితే మార్చుకోవాలి. అయిపోయింది. 5 × 6 = 30 5 ఇట్లకే 6 పోతే 1, 7 × 5 = 12 60, 31 2 6 ఎంత వచ్చింది? దేర్ఫోర్ గమ్యస్థానం, ఇది చేయొచ్చు మీరు, 2 మార్కులు కదా. గమ్యస్థానం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. టేక్ డౌన్. ఏంది గప్ప, ఎందుకు రాపించిన చూడు, లేదు నోట్స్ రాయండి. దూరం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై difference of the speeds. Product of the speeds by difference of the speeds into difference of the times. సరేనా? అది కంప్లీట్ చేసుకోండి. ఇవాళకి ఇది క్లోజ్ చేద్దాం.